మా టీమిండియాకి ఒక బ్యాడ్ న్యూస్. ఇవాల్టి మ్యాచ్ లో బూమ్రా ఇంజూర్ అయ్యాడు. పార్ట్ టైం కెప్టెన్ గా కోహ్లీ చార్జ్ తీసుకున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో మనోళ్ళు బౌలింగ్ ర్యాంప్ పాటించారు. ఎట్ ద సేమ్ టైం మనోళ్ళు బ్యాటింగ్ లో అడ్డంగా పడిపోయారు. మాట్లాడుకుందాం, ఇవాళ మ్యాచ్ లో జరిగిన ప్రతి మూమెంట్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్ బాల్ ని బాదుల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ లో రికార్డ్ అయిన రికార్డ్స్ అన్ని క్లియర్ గా ఇక్కడ మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మనోళ్ళు నిన్నటి మ్యాచ్ లో 185 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. నిన్న ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు అండ్ ఒక వికెట్ కూడా కోల్పోయారు. నిన్నటి మ్యాచ్ లో కోన్సాస్ కి బూమ్రాకి మధ్య జరిగిన గొడవ వల్ల ఇవాళ పొద్దున్నే వీళ్ళ మధ్య ఫైట్ చూడాలని ఇండియా మొత్తం 5:30కే టీవీలు ఫోన్ లాంచ్ చేసి కూర్చున్నారు. అనుకున్నట్టుగానే మనోళ్ళు బౌలింగ్ లో ఇచ్చి పడేశారు. ఆస్ట్రేలియా టీం ని 181 రన్స్ కి ఆల్అౌట్ చేసి ఫస్ట్ ఇన్నింగ్ లో 4 రన్స్ లీడ్ తీసుకొని వచ్చారు. శామ్ కోన్సాస్ 23కి అవుట్. బూమ్రా వికెట్ తీస్తాడు అనుకున్నా, కానీ సిరాజ్ ఎక్సలెంట్ డ్యూటీ చేసి శామ్ కోన్సాస్ ని అరెస్ట్ చేశాడు, పెవిలియన్ కి పంపాడు. కవాజా నిన్ననే 2కి అవుట్, లబుషేన్ 2కి అవుట్, స్టీవ్ స్మిత్ 33కి అవుట్, హెడ్ 4కి అవుట్, వెబ్స్టర్ 57కి అవుట్. మనోళ్ళని బాగా ఇబ్బంది పెట్టింది తానే. అలెక్స్ క్యారీ 21కి అవుట్, కమిన్స్ 10కి అవుట్, స్టార్క్ 1కి అవుట్, నేథన్ లియాన్ 7 రన్స్ విత్ నాట్ అవుట్. ఫైనల్ గా బోలెండ్ 9కి అవుట్. మన బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ వేశారు. మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బూమ్రా 33 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 51 రన్స్ ఇచ్చి 3 వికెట్స్, ప్రసిద్ కృష్ణ 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్, నితీష్ కుమార్ రెడ్డి 32 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఫైనల్ గా జడేజా 12 రన్స్ ఇచ్చి నో వికెట్స్. వాళ్ళు ఆల్ అవుట్ అవడమే కాదు, మనోళ్ళు మన సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేశారు. 141 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయారు. జైస్వాల్ 22 రన్స్ కి అవుట్. స్టార్క్ బౌలింగ్ లో ఒక ఓవర్ లో 4 ఫోర్స్ కొడితే నిలబడ్డాడు అనుకున్నాం. కట్ చేస్తే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 13కి అవుట్, శుభ్మన్ గిల్ 13కి అవుట్, విరాట్ కోహ్లీ 6కి అవుట్. మళ్ళీ ఆఫ్ స్టంప్ బాల్ కి అవుట్ అయ్యాడు. ఇంకా ఎన్నిసార్లు అన్నా కొంచెం కొత్తగా అవుట్ అవ్వన్నా, పోనీలే మా అన్న ఈసారి కొత్తగా అవుట్ అయ్యాడని చెప్పుకొని తిరుగుతాం. ఎన్నిసార్లు ఒకేలా అవుట్ అవుతావన్నా? నువ్వు ఆఫ్ స్టంప్ బాల్ ని కదిలించిన ప్రతిసారి మా మైండ్ లో గాలిని పోయేదాన్ని ఎక్కడ తగిలించుకుంటున్నాడనే సామెత రన్ అవుతుంది. నువ్వు చేసేది కూడా అలానే ఉందన్న. అది పక్కన పెడితే రిషబ్ పంత్ 33 బాల్స్ 61 రన్స్ కొట్టాడు. అసలు ఏమన్నా గేమ్ ఆడాడా మావా? తన బాదుడికి ఆస్ట్రేలియా ఫీల్డ్ సెటప్ మొత్తం బౌండరీకి దగ్గర కాపలా కాసింది. 6 4s అండ్ 4 6s కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్ లో డిఫెన్స్ ఆడాడు, తన్నులు తిన్నాడు. ఈసారి గ్రౌండ్ లో రావడమే డిఫెన్సా బొక్క అన్నట్టు వచ్చాడు, దబిడి బాధేసి వెళ్ళిపోయాడు. ఆడింది కొంచెంసేపు అయినా ఏం ఆడాడరా అన్న అనిపించేలా వెళ్ళిపోయాడు. తనతో వచ్చిన జడేజా 8 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 4 రన్స్ కి అవుట్. వాషింగ్టన్ సుందర్ 6 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు. ఇంకా వీళ్ళే కాపాడాలి మామ. కనీసం 50 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన అట్లీస్ట్ మనం వాళ్ళకి 200 టార్గెట్ ఇవ్వచ్చు. లేకపోతే మనం ఇచ్చే టార్గెట్ ని వాళ్ళు ఈజీగా చేసే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ ఏమవుతుందో. వాళ్ళ బౌలింగ్ లో స్టార్క్ 36 రన్స్ విత్ నో వికెట్స్, ప్యాట్ కమిన్స్ 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. స్కాట్ బోలెండ్ 42 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నారు. బెవ్ వెబ్స్టర్ 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇంకా మ్యాచ్ లో హైలైట్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ బూమ్రా మిడిల్ గేమ్ నుంచి హాస్పిటల్ అని చెప్పి గేమ్ మధ్య నుంచి వెళ్ళిపోయాడు. బూమ్రా లేడు కాబట్టి విరాట్ కోహ్లీ స్టాండింగ్ కెప్టెన్ గా లీడ్ చేశారు. తను లీడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. టీమ్ లో ఒక కొత్త జోష్ వచ్చింది. బూమ్రా లేకపోయినా టీమిండియా వికెట్స్ తీయగలదని ప్రూవ్ చేసి చూపించాడు. బూమ్రా మ్యాచ్ నుంచి వెళ్లే ముందు 4 వికెట్స్ పడ్డాయి. దెన్ కోహ్లీ చార్జ్ తీసుకున్నాడు. దెబ్బకి ఆస్ట్రేలియా టీం ఆల్అౌట్ అయిపోయింది. విత్ 4 రన్స్ లీడ్ లో ఉన్నారు. ఇందులో ఎవ్రీ ఇండియన్ ప్లేయర్ భాగస్వామ్యం ఉంది. బౌలర్స్ బాగా వేస్తే మన ప్లేయర్స్ ఒక్క క్యాచ్ ను కూడా డ్రాప్ చేయకుండా ప్లేయర్స్ ని అవుట్ చేశారు. కొన్ని క్యాచెస్ కి నోరల్లా తెరిచి కూర్చున్నాం. రియల్లీ చాలా బాగా బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ చేశారు. బ్యాటింగ్ మాత్రం దొబ్బెట్టారు. విరాట్ కోహ్లీని ఒక్కసారైనా టెస్ట్ కెప్టెన్ గా చూడాలన్న వాళ్ళ కళ్ళ నెరవేరింది మామ. ఇది పక్కన పెడితే బూమ్రాకి ఇంజరీ ఏమైనా ఉందని హాస్పిటల్లో స్కానింగ్ కి తీసుకుని వెళ్లారు. తనకి వెన్ను నొప్పిగా ఉందంట మామ. రేపటి మ్యాచ్ లో తను ఆడతాడా లేదా అన్నది ఇవాళ గడిస్తే గానీ చెప్పలేము. తను వస్తే తానే కెప్టెన్, తను రాకపోతే విరాట్ కోహ్లీ బ్యాకప్ కెప్టెన్. తన టీమ్ లోకి రావడం చాలా ఇంపార్టెంట్ మామ. ఇవాళ సర్దేశంగానే ఆస్ట్రేలియా వాళ్ళు గేమ్ గెలవాలని ఫిక్స్ అయితే ఎంతకన్నా తెగిస్తారు. సో మెయిన్ వికెట్స్ కోసం బూమ్రా టీమ్ లో ఉండాలి. ఇప్పుడు కొంతమంది విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉంటాడు కదా, బూమ్రా రేపు రాకూడదని కోరుకునే పుల్కాగాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చెప్తున్నా, ప్లేయర్స్ మీద మోజు తగ్గించుకొని టీమిండియా మీద పెంచుకోండి. బూమ్రా రావాలి, మన మ్యాచ్ గెలవాలని కోరుకోండి. ఇంకా రిషబ్ పంత్ ఆడ గురించి మాట్లాడుకుంటే అసలు ఏమన్నా గేమా మావా అది. టెస్ట్ మ్యాచ్ లో T20 ఆడేశాడు. 29 బాల్స్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇండియన్ ప్లేయర్స్ టెస్ట్ లో ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో టాప్ 2 లో పంతే ఉన్నాడు. ఇవాళ 29 బాల్స్ కి హాఫ్ సెంచరీ కొడితే 2022 లో శ్రీలంక మీద 28 బాల్స్ కి హాఫ్ సెంచరీ కొట్టాడు. స్టూపిడ్ అన్న వాళ్ళకి ఇది నా రేంజ్ అని చూపించాడు. అసలు టెస్ట్ లో మనోడి నెంబర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మామ. 43 మ్యాచెస్ లో 2948 రన్స్ విత్ యావరేజ్ ఆఫ్ 42.72. అందులో 15 హాఫ్ సెంచరీస్ అండ్ 6 సెంచరీస్ అండ్ 159 హైయెస్ట్ స్కోర్ ఉంది. ర్యాంప్ ఆడించాడు మామ ఇవాళ తను. ఇదే జోరు ముందు నుంచి చూపిస్తే బాగుండేది. చూపించి ఉంటే ఇండియన్ టీం వేరే లెవెల్లో ఉండేది ఈ బీజీటీలో. సో అది మా మ్యాచ్ రిపోర్ట్. రేపటి మ్యాచ్ లో బూమ్రా మ్యాచ్ లోకి రావాలని కోరుకుందాం. జడేజా అండ్ సుందర్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఒక మంచి లీడ్ ని టీం కి ఇవ్వాలని కోరుకుందాం. మనోళ్ళు వాళ్ళ వికెట్స్ ని ఫాస్ట్ గా తీసి మ్యాచ్ గెలవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.